హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో మీకు చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, అందుకే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇవి కొనేటప్పుడు చాలా వీడియోస్ చూశాను. నియర్లీ ఒక 3 months దాకా నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్, డాక్టర్స్ వీడియోస్ అన్నీ చూసి ఏదైతే కరెక్ట్, ఏది ఉంటే మంచిది, మనకి ఏవి అవసరం, ఓన్లీ వాటి గురించే నేను చూసి తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే బేబీ ప్రొడక్ట్స్. హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆల్రెడీ 37 weeks అయిపోయి 38 స్టార్ట్ అవుతాయి రేపు. అందుకే నేను బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది అంటుంటారు ముందే బేబీ ప్రొడక్ట్స్ అన్నీ కొనొద్దు, కొని పెట్టుకోవడం మంచిది కాదు, పాతవే వాడాలని చెప్పి. నేను తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మాకు అప్పటికప్పుడు కావాలంటే తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు. మేము ముందే అన్నీ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అదొకటి. ఇంకా నా పక్కన హాస్పిటల్లో మా హస్బెండ్ ఉంటారు. ఆయన అటు ఇటు తిరిగి తీసుకురాలేరు కాబట్టి వాళ్ళకి అంత ఐడియా ఉండదు కాబట్టి ముందే తీసి పెట్టుకున్నాను అనమాట. ఓన్లీ ఏవైతే అవసరమో అవే తీసుకున్నాను నేను. అసలు ఎక్స్ట్రాస్ ఏమీ పర్చేస్ చేయలేదన్నమాట. ఇటు సైడ్ ఏమో నాకు కావాల్సినవి ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో బేబీకి కావాల్సినవి ఉన్నాయి. చాలా తక్కువ తీసుకున్నాను. అంటే ఏది అవసరమో అవే తీసుకున్నాను అనమాట. ఓవర్ బడ్జెట్ పెట్టకుండా, లేకపోతే అనవసరమైనవి తీసుకొని పెట్టుకోకుండా ఏవైతే మనకు అవసరం అనిపిస్తాయో అవే తీసుకున్నాను నేను. మాట్లాడుతుంటే ఆయాసం వస్తుంది నాకు. ఈ ప్రోడక్ట్స్ కూడా నేను ఏవేవి ఎక్కడెక్కడ పర్చేస్ చేశానో కూడా చెప్తా మీకు. ఇన్స్టా పేజెస్లో, యూట్యూబ్ వ్లాగ్ చేసేవాళ్ళు, వాళ్ళన్నీ కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ చూసి రీసెర్చ్ చేసి ఏది బెస్ట్, ఏది బడ్జెట్లో వస్తుంది, ఏది బెస్ట్ క్వాలిటీ, అవన్నీ చూసి సెలెక్ట్ చేసుకున్నాను నేను. మోస్ట్లీ ఇన్స్టా పేజెస్లోనే ఒకటేసారి బల్క్లో ఆర్డర్ చేసుకుందామని అనుకున్నాను చాలాసార్లు. కానీ అందులో మనకు అవసరం లేనివి కూడా ఉంటాయి, వాటిని మనం మైనస్ చేయలేమన్నమాట. ఇప్పుడు నా బేబీ వింటర్ బేబీ కాబట్టి నేను మోస్ట్లీ మస్లిన్, కాటనే ప్రిఫర్ చేయడానికి చూస్తాను. సో అలానే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. చాలా ఒక 3 months, నియర్లీ 1-2 కాదు 3 months. నేను 7th month నుంచి స్టార్ట్ చేశాను ఎక్కడ బెస్ట్, ఏది బాగుంటాయని చెప్పి. ఇప్పుడు మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను ఎక్కడ ఏది తీసుకున్నానో మొత్తం డీటెయిల్ క్లియర్గా చెప్తానమాట. మీకు కావాలంటే మీరు కూడా అక్కడ తీసుకోవచ్చు. మోస్ట్లీ ఆన్లైన్లోనే తీసుకున్నాను నేను. ఓన్లీ జస్ట్ ఒక 2-3 బేబీ డ్రెస్సెస్ మాత్రం నేను బయట తీసుకున్నాను అనమాట. మొత్తం ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. నేను ఏది కూడా వెళ్ళి బయట షాపింగ్ చేసుకోలేదు. మోస్ట్లీ చాలామంది 34 weeks నుంచే బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలని అంటారు. కానీ నేను ఏంటంటే ఓకే 36-37 వచ్చాక అట్లా చేద్దామని అనుకున్నా, కొని పెట్టుకున్నాను. 34 weeks నుంచే నాకు అంత పార్సల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. నేను ఆన్లైన్లో పెట్టా కాబట్టి మళ్ళీ రిటర్న్ చేయడానికి ఆప్షన్ ఉండాలని నేను ముందు నుంచే పెట్టుకున్నాను అనమాట. సో తీసుకొని వీటిని ఫస్ట్ డెటాల్లో నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. నేను ఐరన్ చేయలేదు వీటిని, జస్ట్ డెటాల్లో వాష్ చేసి మంచిగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి. మనకు హాస్పిటల్కి కావాల్సింది ఎప్పుడైనా ఫస్ట్ డాక్టర్ ఫైల్ అనమాట. మన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు మన ఆధార్ కార్డ్ అలాంటివి కావాలన్నమాట. సో అలాంటివన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను, పక్కన ఉన్నాయి అన్నీ. అండ్ ఇవేంటంటే మదర్కి కావాల్సినవి. మదర్కి ఏముంటాయి మనకి, ఫీడింగ్ ఫ్రాక్స్, ఫీడింగ్ నైటీస్, ఫీడింగ్ బ్రాస్, ప్యాంటీస్, అవే కదా. మిగతా అన్నీ కామన్. ఏదైనా మనం బ్రష్, పేస్ట్, టాయిలెటరీస్ అన్నీ కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే. సో అవి నేను పర్టికులర్గా ఏం మెన్షన్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే కామన్గా మనం వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన బెడ్షీట్స్, టవల్స్ అన్నీ తీసుకెళ్లాల్సి వస్తుంది కంపల్సరీ. సో దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ బేబీకి ఏవైతే కావాలో మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. నేనైతే అసలు మ్యాడ్లీ అసలు ఎన్ని వీడియోస్ చూసానో. ఇందులో మోస్ట్లీ నేను ఇంకా డాక్టర్స్ వీడియోస్ కూడా చూసాను. డాక్టర్స్ కూడా ఈ మధ్య పెడుతున్నారు కదా హాస్పిటల్కి ఏమేమి తెచ్చుకోవాలి అనే దాన్ని బట్టి. వాళ్ళే కూడా ఫాలో అయ్యి నేను అన్ని నోట్ చేసుకున్నాను అనమాట. నేను ఫోన్లో నోట్ ప్యాడ్లో అన్నీ నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకుంటూ నేను ఒక్కొక్క ప్రోడక్ట్ వస్తుంటే టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఒక చెక్ లిస్ట్ అనేది పెట్టుకుంటున్నాను లాస్ట్లో ఏది మిస్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే ఇప్పుడు 37-38 weeks అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా, సడన్గా కూడా వెళ్ళాల్సి వస్తుంది. అందుకే నేను అవన్నీ చెక్ లిస్ట్ పెట్టుకొని, మీరు ఫస్ట్ చేయాల్సింది అదే, చెక్ లిస్ట్ పెట్టుకోండి మీకు ఏమేమి కావాలి మీ బేబీకి అనేవి. మీరు సెకండ్ టైం మామ్ అంటే మీకే తెలుస్తుంది ఏమేమి కావాలో. ఫస్ట్ టైం మామ్స్కే
చాలా హెల్ప్ అవుతుంది వీడియో అని చెప్పి చేస్తున్నాను అనమాట. ప్రోడక్ట్స్ కూడా మినిమల్గా ఉంటాయి, ఎంత అవసరమో అంతే తీసుకున్నాను నేను. అవి మీరు ఫాలో అయితే మీరు కూడా చూడండి వీడియో, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫస్ట్ డాక్టర్ ఫైల్ చూపించేసాను కదా, నెక్స్ట్ స్వాడిల్స్ అనమాట. నేను అన్ని మస్లినే తీసుకున్నాను, అసలు కాంప్రమైజ్ అవ్వద్దని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హీట్ మామూలుగా లేదు అసలు. బేబీకి మోస్ట్లీ మస్లినే వేద్దామని ఫిక్స్ అయిపోయాను, మొత్తం మస్లిన్లోనే తీసుకున్నాను. ఈ మస్లిన్ స్వాడిల్స్ ఒక 5 తీసుకున్నాను నేను, బేబీని ర్యాప్ చేయడానికి అని చెప్పి 5 మస్లిన్ స్వాడిల్స్ తీసుకున్నాను అనమాట. ఇవి చాలా యూజ్ అవుతాయంట, చాలామంది వీడియోస్లో చెప్తుంటే చూసాను నేను. ఇంక ఎక్స్ట్రా కావాలంటే కూడా మనం ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. నేను ఎందులో పెట్టుకున్నానో అందులోనే, సో ఈజీగా వచ్చేస్తాయని చెప్పి. ఈ మస్లిన్ ప్రోడక్ట్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉందన్నమాట. సేమ్ ఉన్నా కూడా కాస్ట్ ఒకటే. నేను ఇప్పుడు తీసుకున్నాను కాబట్టి నాకు క్వాలిటీ కూడా తెలుస్తుంది. నేను ఇవన్నీ మీషోలో తీసుకున్నాను, ఈ మస్లిన్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు చూపిస్తాను. సో 5 మస్లిన్ స్పాడిల్స్ తీసుకున్నాను అనమాట నేను. ఫస్ట్ ఇవి వాష్ చేసి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను నేను, ఎప్పుడైనా కావాలంటే వెంటనే ప్యాక్ చేసుకోవచ్చు అని చెప్పి. ఆ తర్వాత వాష్ క్లాత్స్, ఇవి కూడా మస్లిన్ తీసుకున్నాను నేను, 4-5 లేయర్స్ వాష్ క్లాత్స్ అనమాట ఇవి బేబీకి. ఇవి ఒక 5 తీసుకున్నాను, ఇవి ఒక 5 తీసుకున్నాను. అండ్ ఇవేంటంటే మస్లిన్ లంగోట్స్ అనమాట. మోస్ట్లీ హాస్పిటల్లో డైపర్స్ పెడతారా, లేకపోతే లంగోట్స్ యూజ్ చేస్తారా, కాటన్ శారీస్ యూజ్ చేస్తారా మనకు తెలియదు కదా. సో నేను స్పేర్ కోసం నేను ఇవి పెట్టుకున్నాను. 5 మస్లిన్ లంగోట్స్ కూడా తీసుకున్నాను నేను, ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను. అండ్ ఇవేంటంటే ఫ్రంట్ ఓపెన్ జబ్లాస్ అనమాట. జబ్లాస్ చాలా ఇంపార్టెంట్ కదా, పైన నుంచి వేసే వాటికంటే ఇవి కంఫర్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా బేబీని మా హస్బెండ్ హ్యాండిల్ చేయాలి, మా తమ్ముడు హ్యాండిల్ చేయాలి, మా మదర్ ఇన్లా వాళ్ళకి హ్యాండిల్ చేయడం వస్తుందో రాదో తెలియదు కాబట్టి నేను ఇవి తీసి పెట్టుకున్నాను అనమాట. ఇవి ఒక 5 ఆర్డర్ చేశాను అంతే. ఇవి మళ్ళీ ఇంకా బాగా యూజ్ అవుతున్నాయి అంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే డ్రై షీట్స్. ఈ డ్రై షీట్స్ బేబీకి డైపర్ మార్చడానికైనా లేకపోతే కొంచెం డైపర్ ఫ్రీ టైంకైనా చాలా యూజ్ అవుతాయంట. నేను చాలా వీడియోస్లో చూసాను డ్రై షీట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయని. ఇవి ఒక 3 తీసుకున్నాను. నేను ఇవి ఎక్కడ తీసుకున్నానంటే ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశాను అనమాట. ఫస్ట్ క్రైలో తీసుకున్నాను ఇవి, ఓయో బేబీ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ, మీకు కావాలంటే తీసుకోవచ్చు, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. సో ఈ డ్రై షీట్స్ కూడా నేను పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే టవల్స్, బేబీ బాత్ టవల్స్ రిసీవర్ అనమాట. ఇవి ఒక 3 తీసుకున్నాను నేను, ఇవి ఒక 3 తీసుకున్నాను. 3 డిఫరెంట్ క్వాలిటీలో తీసుకున్నాను, 3 డిఫరెంట్ సైజెస్లో తీసుకున్నాను, యూజ్ అవుతాయని చెప్పి. ఒకవేళ బేబీకి ఎక్కువ అవసరం పడకపోతే మనం కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ సాఫ్ట్గా ఉండాలి వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇవి బయట విశాల్ మార్ట్లో తీసుకున్నాను. ఇవన్నీ ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి కాదనమాట, విశాల్ మార్ట్లో తీసుకున్నాను నేను ఇవి టవల్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ ఇవి డ్రెస్సెస్, అక్కడ వేయడానికైనా లేకపోతే హోమ్ కమింగ్ అయినా. అక్కడ ఫస్ట్ వేయడానికైతే మా తమ్ముడు తీసుకొచ్చిందే, నేను ఖచ్చితంగా వేయాలనుకున్నాను. వాడు అప్పటిదాకా పంపించేస్తే అది వేస్తాను, ఆ లోపే నాకు డెలివరీ అయిపోతే ఇందులోనే నేను వేయడానికి ఇలాంటివి ఒక 3 పేర్స్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ విశాల్ మార్ట్లోనే తీసుకున్నాను, ప్లస్ వీటితో పాటు రాంపర్స్ కూడా తీసుకున్నాను ఒక 2. నేను ఎలాగో బేబీకి డైపర్స్ వేయాలనుకుంటున్నాను కాబట్టి రాంపర్స్ బాగుంటాయని చెప్పి నేను ఇవే ప్రిఫర్ చేశాను అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి కదా అసలు, బుడ్డిగా ఎంత బాగున్నాయో. బేబీ వెయిట్ ఎక్కువ ఉంటే అసలు ఇవి సరిపోతాయో లేవో అనిపిస్తుంది నాకు. తీసుకోవడం అయితే తీసుకున్నాను, యూజ్ అయితే వేద్దాం లేకపోతే లేదని. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యాప్స్ మిటన్స్ అనమాట. ఈ క్యాప్స్ మిటన్స్ ఏంటంటే కొన్నేమో విశాల్ మార్ట్లో తీసుకున్నాను, కొన్నేమో ఆన్లైన్లో పర్చేస్ చేశాను నేను. ఒక 3 పేర్స్ పెట్టుకున్నాను అంతే, ఇవి ఎక్కువేం పెట్టుకోలేదు. 3 పేర్స్ క్యాప్స్ మిటన్స్ బూటీస్ 3 పెట్టుకున్నాను. సో ఇవి నేను ఆన్లైన్లో ప్లస్ విశాల్ మార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే నేను ఒక కవర్లో పెట్టాలి, లేకపోతే తర్వాత దొరుకుతాయో లేదో అని పక్కన పెట్టాను. బట్ ఫర్ నౌ ఇప్పుడైతే నేను బ్యాగ్లో పెట్టేస్తున్నాను. ఇవైతే బేబీకి హాస్పిటల్లో కావాల్సిన
వేర్స్ అనమాట. అంటే డ్రెస్ చేయడానికి కానీ, వాళ్ళకి రిసీవర్స్‌కి కానీ వాటికి కావాల్సినవి అనమాట ఇవి. ఇవి మనకు అక్కడ ఖచ్చితంగా యూజ్ అవుతాయి కాబట్టి ఇవి మాత్రమే పెట్టుకున్నాను. చూడండి ఎంత మినిమల్‌గా ఉన్నాయో. నేను ఓవర్ కాంప్లికేట్ చేసుకొని అవసరం లేని అన్నీ తెచ్చిపెట్టుకొని హడావిడి చేసి అక్కడికెళ్ళాక మొత్తం కన్‌ఫ్యూజ్ అయ్యి, ఎందుకంటే మనం లేబర్ రూమ్‌లో ఉంటాము. బయట ఉండే వాళ్ళకి తెలియాలి కదా! బయట ఉండేది మా హస్బెండే. ఆయనకు అన్నీ తెలియాలి కాబట్టి నేను ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పెడుతున్నాననమాట. అంటే ఆయనకు కూడా తెలుసు నేను ఏమేమి తీసుకున్నాను, దేనికి యూజ్ చేయాలని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను ముందే. తర్వాత ఏంటంటే ఇది బేబీ నెస్ట్, బేబీ క్యారీ బ్యాగ్. ఇది కూడా నేను ఫస్ట్ క్రైలోనే పెట్టుకున్నాను. బేబీ హగ్గ జో ఏదో బ్రాండ్‌లో ఫస్ట్ క్రైలోనే పెట్టుకున్నాను అనమాట. ఆర్డర్ చేశాను నేను. ఒకటి మీషోలో ఆర్డర్ చేసి పెట్టాను కానీ అస్సలు బాలేదు క్వాలిటీ. దాన్ని రిటర్న్ చేసి ఇది బేబీ బెడ్డింగ్ సెట్ మొత్తం ఆర్డర్ చేశాను నేను. అంటే ఇదొకటి ఇలా నెట్ వచ్చేది. డెలివరీ అయ్యాక మేము ఊరు వెళ్ళాలి కంపల్సరీ, అక్కడ మస్కిటోస్ ఉంటాయి, ఇంక ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. దీంతో పాటు మన కింద బెడ్డింగ్ ఉంటుంది కదా, అది కూడా ఒక 3 కలిపి ఒక సెట్ లాగా తీసుకున్నాను అనమాట. ఇవి కంపల్సరీ యూజ్ అవుతాయి కదా, ఎందుకంటే క్యారింగ్కి మోస్ట్లీ మనం ఎక్కువ వాడకపోవచ్చు కానీ క్యారింగ్కి అయితే చాలా యూజ్ అవుతుంది బేబీ నెస్ట్ అని. ఇది ఒకటి తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది. మీరు కావాలంటే ఫస్ట్ క్రైలో తీసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీగానే వస్తుంది. 1000 అబోవ్ 1500 2000 1200 ఎంతో ఉంది అంతే. 3 కలిపి బాగుంది క్వాలిటీ. కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ వెట్ వైప్స్ అనమాట బేబీకి. నేను లవ్ ల్యాప్లో తీసుకున్నాను. లవ్ ల్యాప్ అనే బ్రాండ్లో మాయిశ్చరైజింగ్ వెట్ వైప్స్ విత్ అలోవెరా అని ఉంది. ఇది చాలా మంచిది. చాలా బేబీ స్కిన్కి కూడా చాలా మంచిదని చెప్పి నేను రివ్యూస్ చూశాకనే ఇది తీసుకున్నాను అనమాట. ఇవి ఒక 3 ప్యాక్స్ వచ్చాయి. ఇది కాస్ట్ వచ్చేసి ఒక 500, అరౌండ్ 500 400 ఎంతో ఉందన్నమాట. 3 కలిపి ఒక్కొక్క దాంట్లో 70 వైప్స్ ఉంటాయి అనుకుంటా, 72 వైప్స్ ఉంటాయి. సో బేబీకి చాలా యూజ్ అవుతుంది. స్టార్టింగ్లో స్నానం చేయకుండా వైప్ చేయడానికి, లేకపోతే వాళ్ళకి బాడీ క్లీన్ చేయడానికైనా చాలా బాగుంటుంది అని చెప్పి నేను లవ్ ల్యాప్లో తీసుకున్నాను ఇది. నెక్స్ట్ వచ్చేసి శానిటైజర్స్ అనమాట. హాస్పిటల్లో శానిటైజర్స్ చాలా ఇంపార్టెంట్. బేబీని ఎవరైనా క్యారీ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ హ్యాండ్కి శానిటైజర్ ఇస్తే చాలా బెనిఫిట్ మనకి, ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వస్తారు. బేబీ స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది, లేనిపోయిన ర్యాషెస్ అలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి నేను డెటాల్ శానిటైజర్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ బేబీ మాయిశ్చరైజర్ అండ్ వాళ్ళకి బాతింగ్ కోసం అని చెప్పి సెబామిడ్ అండ్ సెటాఫిల్లో నేను ఆర్డర్ చేశాను. సెటాఫిల్ ఇంకా రాలేదన్నమాట, అది రావాలి. మాయిశ్చరైజర్ ప్లస్ అది బాడీ టో టు హెడ్ వాష్ అనమాట, జెంటిల్ వాష్. సెటాఫిల్ బాగుందని అన్నారు. అవినో బేబీ కూడా బాగుందని చెప్పారు, కానీ నేను సెటాఫిల్ ఆర్డర్ చేశాను అనమాట. ఇది సెబామిడ్ సెటాఫిల్. సెబామిడ్ ఏంటంటే బాడీ మాయిశ్చరైజర్ బేబీకి స్నానం చేయించాక, అదేమో వాష్, జెంటిల్ వాష్. చాలా బాగుందని విన్నాను ప్రోడక్ట్ నేను, అందుకే అది ఆర్డర్ చేశాను. అది ఇంకా రాలేదు. నెక్స్ట్ డైపర్స్, బేబీ డైపర్స్ కూడా నేను లవ్ ల్యాప్లోనే ఆర్డర్ చేశాను అనమాట. ఫస్ట్ ఒక ప్యాక్ ఆర్డర్ చేశాను, చూద్దాం అది పడుతుందో లేదో. బేబీకి కొన్ని పడవంట కదా, మరి నాకు కూడా తెలియదు. ఒకవేళ ఇది పడకపోతే తర్వాత బ్రాండ్ మార్చొచ్చు, కానీ ఇప్పుడు దీనికి ఉన్న రేటింగ్ అయితే చాలా బాగుంది. లవ్ ల్యాప్ వాళ్ళది బేబీస్కి చాలా బాగుందని విని నేను ఇది తీసుకున్నాను అనమాట. 60 ప్యాడ్స్ ఉన్నాయి ఇందులో. మళ్ళీ కావాలంటే ఇది పడట్లేదు అంటే వేరే ప్యాంపర్స్ అలాంటి వాటిలో కూడా చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వరకు బేబీకి కావాల్సినవి అనమాట. ఇవి బేబీకి కావాల్సినవి ఇవి మాత్రమే తీసుకున్నాను. ఒకటి ఉగ్గు గిన్నె తీసుకోవాలి నేను. ఆ ఉగ్గు గిన్నె అనేది నేను అసలు బయటకు వెళ్ళట్లేదు, పోస్ట్పోన్ అయిపోతుంది, తీసుకోవట్లేదు. ప్లస్ ఇదేంటంటే గ్లాస్ స్పూన్ కంపల్సరీ కావాలని అన్నారు. మరి ఇది స్టార్టింగ్ బేబీకి ఏమన్నా ఫీడ్ చేయడానికి దానికి ఉగ్గు గిన్నె సరిపోతుంది, మనకి ఎక్స్ట్రా ఎందుకైనా మంచిదని చెప్పి ఒక స్పూన్, గ్లాస్. ఇవి నా ప్రొడక్ట్స్ నేను ఇప్పుడు ఏమీ ప్యాక్ చేయట్లేదు, వెళ్ళేటప్పుడు మాత్రమే ప్యాక్ చేసుకొని అప్పటికప్పుడు బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళిపోతాను. జస్ట్ బేబీకి కావాల్సినవి ప్యాక్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సిన ఏంటంటే నేను ఫీడింగ్ టాప్స్ అప్పుడప్పుడు వేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు అవి ప్యాక్ చేయడం కుదరదు. ఇంకా నేను ఎక్స్ట్రా ఆర్డర్ చేశాను. ఫీడింగ్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. క్వాలిటీ నేను బెటర్ బీ అని ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను అనమాట. అంటే ఓపెన్ టాప్ అలా ఉంటుంది కదా, అలాంటి వాటిలో తీసుకున్నాను. ఒక 6 ఆర్డర్ చేశాను, చాలా బాగున్నాయి. మీరు కావాలంటే అందులో తీసుకోవచ్చు. బెటర్ బీలో ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి, బెటర్ బీ అని, చాలా బాగున్నాయి. అందులో మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవేంటంటే కాటన్ శారీస్, 4 కాటన్ శారీస్ తీసుకున్నాను నేను. హాస్పిటల్లో కాటన్ శారీస్ అడుగుతారంట, ఒక్కొక్క హాస్పిటల్లో అడుగుతారంట, ఒక్కొక్క హాస్పిటల్లో అడగరంట.
మరి ఇక్కడ ఈ హాస్పిటల్ అడుగుతారని నాకు తెలిసింది కాబట్టి నేను తీసి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను 4 శారీస్. అవి దేనికి యూజ్ చేస్తారనేది నాకు తెలీదు. బట్ కాటన్ శారీస్ అనేది కావాలని అన్నారు కాబట్టి వాటిని కూడా డెటాల్లో వేసి వాష్ చేసి నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను పక్కన నీట్గా ఫోల్డ్ చేసి. సో ఇవి కూడా ప్యాక్ చేసేసుకుంటాను, ఇప్పుడే ప్యాక్ చేసుకుంటాను బ్యాగ్లో. నెక్స్ట్ ఇప్పుడు నాకు కావాల్సినవి ఏంటి, ఫీడింగ్ టాప్స్ మెయిన్గా. ఇక్కడ 3 ఉన్నాయి, ఇంకా ఆర్డర్ చేశాను రాలేదనమాట. ఈ ఫీడింగ్ టాప్స్ చాలా యూజ్ అవుతాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి, కాటన్ చాలా బాగున్నాయి అనమాట. మీకు కావాలంటే తీసుకోండి. బెటర్ బీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో దీన్ని కూడా నేను చాలా వెతికాను, అసలు ఎన్ని పేజెస్ చూశాను. ఇది ఇంకా లాస్ట్కి బాగుందని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను. బాగున్నాయి, మళ్ళీ ఆర్డర్ చేశాను, అవి వస్తున్నాయి, ఇంకా రాలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఫీడింగ్ బ్రాస్ అనమాట. నేను ఫీడింగ్ బ్రాస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇవి చాలా మెయిన్గా కంఫర్ట్ ఇంపార్టెంట్ అనమాట అప్పుడు మనం ఉన్న ఇరిటేషన్లో. సో నేను అసలు ఎన్ని పేజెస్ చూసాను అసలు వీటి కోసము. ప్లస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందనమాట. సో నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో ఆవిడ రివ్యూ ఇస్తుంటే అమెజాన్లో తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా బాగున్నాయి అనమాట, చాలా కంఫర్టబుల్, క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. మీకు కావాలంటే తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇవి ప్యాంటీస్, ఇవి మెటర్నిటీ ప్యాంటీస్, నార్మల్ ప్యాంటీస్ కాదు. మనకు నార్మల్గానే ప్రెగ్నెన్సీ అప్పటి నుంచే ప్యాంటీస్ వేసుకోవడానికి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అప్పట్లో నాకు తెలియలేదు ఇది తెలిస్తే మాత్రం నేను ఎప్పుడూ ఆర్డర్ చేసుకున్నాను. నేను ఈ విషయంలో చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యా, చాలా ఇబ్బంది కూడా పడ్డాను అనమాట స్టార్టింగ్ నుంచి. కానీ ఇది ఎక్కడ తీసుకున్నానంటే నేను ద మామా క్లబ్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఇన్స్టాలో ఎక్కడ చూసినా ద మామా క్లబ్ అని అంటున్నారు కదా. ఇది బ్యాంబూ మెటీరియల్తో చేసింది, చాలా కంఫర్టబుల్ ఉంది. నేను ట్రై చేసింది, చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే ద మామా క్లబ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకోండి. నేనేం ప్రమోట్ చేయట్లేదు, ప్రమోట్ చేసే అంత ఫాలోయింగ్ కూడా మనకు రాలేదు, సబ్స్క్రైబర్స్ ప్రమోషన్స్ ఇచ్చే అంత రీచ్ కూడా మనకు రాలేదు. ఇది నా పర్సనల్ అనమాట. ఎందుకనంటే నేను కూడా మీలానే కొత్తలో అన్ని వెతికి రీసెర్చ్ చేసి ఏది బాగుంటుందని చూసి తీసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇవి 2 అక్కడ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ ఇదేంటంటే డిస్పోజబుల్ బ్రెస్ట్ ప్యాడ్స్ అనమాట. ఇవి చాలా యూజ్ అవుతాయంట. నేను ఒక ప్యాకెటే పెట్టుకున్నాను, తర్వాత మంచిగా యూజ్ అయితే మనం ఇక్కడ లవ్ ల్యాబ్ స్టోర్స్ కూడా ఉన్నాయి, మనకు వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఇందులో జస్ట్ 36 ప్యాడ్స్ ఉన్నాయి. అది మిల్క్ లీక్ అవ్వకుండా డిస్పోజ్ చేసుకోవచ్చు ఈజీగా. మనం స్టిక్ చేసుకొని ఇవి ఫిల్ అయ్యాక మనం డిస్పోజ్ చేసుకోవచ్చు. ఆ లీకేజ్ వల్ల ఇబ్బంది పడకుండా, స్మెల్ రాకుండా వాటి కోసం ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ కెటిల్, ఫ్లాస్క్ 2 ఫ్లాస్క్స్ తీసుకుంటున్నాను నేను. ఒకటి నాకు హాట్ వాటర్ పెట్టుకోవడానికైనా, ఇంకొకటి వాళ్ళు మా అటెండర్స్ ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారో వాళ్ళు టీ అట్లా తెచ్చుకొని తాగడానికి ఉంటుందని. ఇంకొకటి కెటిల్ అనమాట. కెటిల్ అనేది యూజ్ అవుతుందంట. ఒక్కొక్క హాస్పిటల్లో హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారంట. హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తే ప్రాబ్లం లేదు, కానీ హాట్ వాటర్ ప్రొవైడ్ చేయకపోతే మన కెటిల్ అనేది చాలా యూజ్ అవుతుందంట. నాకు ఆల్రెడీ ఇంట్లో నేను హాస్టల్లో యూజ్ చేసిన కెటిల్ అనమాట ఇది. సో యూజ్ అవుతుందని చెప్పి ఇది పెట్టుకుంటున్నాను. ప్లస్ ఒక వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ కూడా నాకు ఇష్టమైంది, మొన్న హౌస్ క్లీన్ చేసేటప్పుడు బయటపడింది అనమాట. నేను ఇంకో బాటిల్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ బాటిల్ ఒకటి యూజ్ చేస్తున్నాను. వీటితో పాటు టాయిలెటరీస్, అవి కంపల్సరీ మనం తీసుకెళ్తాం కదా, మనకు కావాల్సిన మాయిశ్చరైజర్స్, టాయిలెటరీస్ అవన్నీ తీసుకెళ్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీరియడ్ ప్యాడ్స్. ఈ మెటర్నిటీ ప్యాడ్స్ అనమాట, ఎవరి వాళ్ళవి. ఎక్కడ చూసినా ఇవే యూజ్ చేస్తున్నారు, ఏ వీడియోలో చూసినా ఇవే యూజ్ చేస్తున్నారు. మంచి కంఫర్టబుల్గా బాగుంటాయంట. ఈ ఆఫర్లో ఉంటే తీసుకున్నాను నేను. ప్లస్ మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఆర్డర్ చేశాను. ఇవి కంపల్సరీ మనకి యూజ్ అవుతాయి. ఓవర్ఫ్లో ఉంటుందంట బ్లీడింగ్ బాగా, అప్పుడు యూజ్ అవుతాయని చెప్పి నేను ఇవి నా కోసం తీసుకున్నాను. నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆయాసం వస్తుంది, మీకు ఏమైనా డిస్టర్బెన్స్ కనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే తొందరగా అయిపోతే క్లోజ్ చేయొచ్చు అని చెప్పి. ఇది ఒక పని అయిపోయినట్టే, నాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ అయిపోయినట్టు. బ్యాగ్ ప్యాక్ చేసేస్తే మా వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ పని పెట్టుకున్నాను. ఈరోజు అయితే ఇంకా మళ్ళీ 38th వీక్ ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుందో తెలియదు. నాకు రేపే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. 38th వీక్
రేపు వెళ్ళాలన్నమాట హాస్పిటల్లో. ఎలా ఉంటుందో తెలియదు కదా, ప్యాక్ చేసి పెట్టుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పి. సో ఇవన్నమాట హాస్పిటల్ కోసం నేను తీసుకున్న ప్రోడక్ట్స్. సో మీకు కూడా యూజ్ అయింది అనుకుంటే వీడియో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ గురించి ఇంకా చాలా షేర్ చేసుకోవాలి నేను, చాలా టిప్స్, చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ని, నేను ఒక 10 మంది దగ్గర నేను తీసుకున్నాను అనమాట. నాకు ఏ డౌట్ వచ్చినా నేను ఒక్కొక్కరిని అడిగేదాన్ని. ప్లస్ నేను ఫేస్ చేసిన కాంప్లికేషన్స్ ఏంటి, నా ప్రాబ్లమ్స్ ఏంటి ప్రెగ్నెన్సీలో, ఇలాంటివి చాలా వీడియోస్ రాబోతున్నాయి ముందు ముందు. మేబీ డెలివరీ ముందు రావచ్చు, లేకపోతే డెలివరీ తర్వాత రావచ్చు. మనకి ఎస్టిమేషన్ డెలివరీ డేట్ అయితే 40th వీక్కి ఇస్తారు కాబట్టి అప్పటిదాకా డెలివరీ అవ్వకుండా ఉంటే వీడియోస్ ముందే వస్తాయి. లేకపోతే ఇప్పుడు 38th వీక్ కాబట్టి డెలివరీ అయిపోతే మాత్రం దీని తర్వాతే వస్తాయి అన్నమాట. సో మీరు ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ బేబీకి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ప్యాక్ చేసి బ్యాగ్లో పెట్టేస్తాను, ఒక పని అయిపోతుంది. ఇవన్నీ నేను వెళ్ళేటప్పుడు మాత్రమే పెట్టుకుంటాను నాకు కావాల్సినవి. అప్పటిదాకా అవి నేను యూజ్ చేస్తాను కాబట్టి అవి బయటనే ఉంటాయి అన్నమాట. నేను ఇంకేమైనా మిస్ అయినట్టు మీకు ఏమైనా అనిపిస్తుంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను అవి పర్చేస్ చేసి పెట్టుకుంటాను. నాకు కొత్త కాబట్టి నేను చాలా వీడియోస్ ఫాలో అయ్యి ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని మరి ఇవి చేశాను. ఇంకేమైనా మిస్ అయి ఉంటే మాత్రం మీరు కంపల్సరీ నాకు మెసేజ్ చేయొచ్చు. నేను అందరు సజెషన్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అనమాట. ఫస్ట్ టైం మదర్ టు బీకి అసలు ఎన్ని టెన్షన్స్ ఉంటాయో, అసలు ఎంత భయం వేస్తుందో, నేను అసలు ఎన్ని వీడియోస్ ఫాలో అయ్యాక ఇది చేశాను. మీకు కూడా నా అలాగనే ఫస్ట్ టైం మామ్ అయ్యే వాళ్ళకి ఆ డౌట్స్ ఉంటాయి కదా, అందుకే వీడియో పెడుతున్నాను అనమాట. మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి కంపల్సరీ. మనకు తెలియని దాని గురించి నేర్చుకోవడంలో తప్పేం లేదు కదా. నేను అలానే నేర్చుకున్నాను, చాలామందిని అడిగాను, చాలా వీడియోస్ ఫాలో అయ్యాక నేను ఇవి చేస్తున్నాను అనమాట. సో ఈ వెట్ వైప్స్, ఈ ప్యాడ్స్ అన్నీ నేను వేరే కవర్లో పెట్టేస్తాను. ఇవి కూడా వేరే దాంట్లోనే పెట్టేస్తాను ఇప్పుడు నేను. టవల్స్, బెడ్షీట్స్ మనకు కావాల్సినవి మనం క్యారీ చేసుకోవచ్చు. అక్కడ మనకు కంఫర్ట్ అనిపించకపోతే వాళ్ళు కామన్గా కంపల్సరీ మనకు అక్కడ బెడ్షీట్స్ ఇస్తారు, కానీ మనకు వాడడానికి నచ్చదు కాబట్టి మనకు కావాల్సినవి మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇంకా వేరే కవర్లో పెట్టి ప్యాక్ చేసేస్తాను, ఇందులో ఉంచను. ఎందుకంటే ఇవి ఈజీ టు టేక్, యూజ్ చేసేటప్పుడు ఈజీగా తీసుకోవడానికి మనకు ఉండాలి. ఊకే బ్యాగ్ తీసి పెట్టేటట్టు ఉండకుండా ఈజీగా తీసి క్యారీ చేసేటట్టు ఉండాలన్నమాట.
సో దానికోసం అని చెప్పి ఇవి నేను వేరే సైడ్కి వేరే కవర్లో పెట్టుకుంటాను. ప్లస్ నా బట్టలు వచ్చేసి నేను వేరే బ్యాగ్లో పెట్టేస్తాను. ఇవేమి ఎక్కువ ఉండవు మన కోసం కావాల్సినవి. సో షాల్స్ కూడా క్యారీ చేసుకోవచ్చు మీకు కంఫర్టబుల్ ఉంటే. బ్రష్, పేస్ట్, మౌత్ ఫ్రెషనర్, మౌత్ వాష్లు ఇలాంటివన్నీ పెట్టుకోండి మీకు కావాల్సినవన్నీ. మీరు మేకప్ చేసుకునే వాళ్ళు అంటే మీకు అంత ఓపిక ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అదంతా మీ ఓపికని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇదన్నమాట నా హాస్పిటల్ బ్యాగ్ స్టోరీ. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. అంతే ఈ వీడియో. బాయ్.